అని 40 ఉన్నారు కదా సార్ బ్యాలెన్స్, దాంతో 30 మెంబర్స్ ఈ పక్క ఆ పక్క గిల్లుకొని తిన్నారంట. రిమైనింగ్ 10 వాళ్ళు స్వీట్ టచ్ చేయలేదంట సార్. ఆఫ్టర్ 20 years వాట్ దే ఆర్ డూయింగ్ నౌ అని చెప్పి సర్వేకి పోతే ఆ 60 మెంబర్స్ దే ఆర్ డూయింగ్ ఆర్డినరీ లైఫ్ సార్. ఆ 30% గిల్లుకొని తిన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీ అండ్ కార్పొరేట్ శాలరీ. ద రిమైనింగ్ 10 వాళ్ళు ఎవరంటే, నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి, కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకు ఎదుగని చెప్పి శాలరీ కొట్టించుకునే విధంగా ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, దమ్మున్న నాయకుడై ఉండొచ్చు, నాయకురాలై ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు 60 కావాలా, 30 కావాలా, 10 కావాలా? చూడు సార్ ఎంత బాగా వింటారు సార్ పిల్లలు. అప్పుడు అందరూ మేము 10 సార్ అంటారు. అంటే మీ పని మీరు చేయండి, అంతే కదా సార్. మీకు కావాల్సిన చదువే కదా, చదువే. అందుకే శిల లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య. మనిషి